భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడు ఇంకా కోలుకోలేదు. దక్షిణ తమిళనాడులోని పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ముఖ్యంగా తుత్తుకుడి జిల్లాలోని వరద ముంచెత్తింది. మొత్తాన్ని కూడా ఏది రోడ్డో, ఏది చెరువో, ఏది కెనలో కూడా తెలియకుండా నీటిలో మునిగిపోయింది. తిరువన్వేలి, తెంకాసి, కన్యాకుమారి వరద దెబ్బకు అతలాకుతలం అయిపోయింది మొత్తం కూడా. దీంతో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాట వర్షపాతం నమోదైంది. ఈ ఎఫెక్ట్ తుత్తుకుడి జిల్లా మీద ఎక్కువ ప్రభావం చూపించడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అలాగే బాధితులకు ఆహార పొట్లాలను హెలికాప్టర్ ద్వారా జారవిడిస్తూ ఉన్నారు. అలాగే దాదాపు 150 మంది గర్భిణీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.